అలాగే అందరికీ ఎలా ఉన్నారు? అందరూ సందర్భం అనుకుంటున్నా. ఇవాళైతే నేను ఇంకొక జైలర్ క్రితం మీ అందరికి వచ్చేసాను అనమాట. సో థ్యాంక్స్ ఫర్ 2000 సబ్స్క్రైబర్స్ అండ్ 1000 కూడా. సో లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఆ మినీ హెడ్ అనమాట, హెడ్ వాళ్ళ తమ్ముడు వాడు వచ్చి నా హెచ్ స్టార్ అయితే తీసుకెళ్ళిపోయాడు. అండ్ వాడి బైక్ని అయితే అక్కడే బూమ్ బ్లాస్ట్ చేశాడు. నేను 90 వెనకాలని చూసా. సో మీరు చూడండి ఆడేం చేశాడు. హెచ్ స్టార్ తీసుకుందామని వస్తే వాడు ఇంట్లో లేడంట. సో భయపడి చూడండి ఏం చేశాడు. బ్రదర్స్ అనిపించుకున్నారు అట్లయినా. సో మనం మీద ఇంక అన్నింటినీ లేపేసేద్దాం. ఏం కందిద్దాం ఆర్పిజితో. బూమ్ ఆర్పిజి వదిలే AK-47 ఇద్దాం. చీకి 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 చీకి. నువ్వు ఎంతైనా పెట్టుకో, నా దగ్గర వెపన్స్ ఉంటాయి. ఆ మాత్రం బ్రెయిన్ లేదురా నీకు వెపన్స్ ఉంటాయని. పేల్చిపడేద్దాం. స్కార్పియో పెట్టాడు పోలీస్. టైం వేస్ట్ ఎందుకు కానీ సర్లే దీంతోనే కొడతాం. పోలీసు వెహికల్, అదే పోలీస్ SUV స్కార్పియో పెట్టాడు. ఇప్పుడు ఆర్పిజితో పేల్చి పడేద్దాం. ప్యాంట్ వదిలిపోద్ది. ఓకే అయితే పేలిపోయింది. ఇంకేమన్నా ఉందా? ఓకే ఏం లేదు అక్కడ. ఓకే గైస్, సో ఇంకా మనం తారు వేసుకుని లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఓకే కార్ అయితే ఎక్కేసాము. యా లేకుండా ఇంకా డిస్పాన్ అవ్వలేదు. మీరు డిస్పాన్ అవ్వండి ఫాస్ట్గా. ఎందుకో చూడండి గైస్, అక్కడ ఫైర్ ట్రక్ పెట్టాడు. బాగుందన్నా, నిజంగా బాగుంది. పేల్చి పడేద్దాం దీన్ని కూడా. పేల్చి పడేద్దాం. తగ్గేదేలే. నో అస్సలు తగ్గేదేలే. అది పుష్ప 1, ఇది పుష్ప 2 అంతే చాలు. అయినా కార్ వేసుకెళ్దామా? వెనక్కి తిరిగిపోదాం. నాకు తెలిసి అక్కడ గ్యాప్ ఉంటుంది. మనం పట్టేంత గ్యాప్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత ఉన్నాం ఓ చిన్న ఏంది ఇది? అదో ఎంత పెద్ద గ్యాప్ ఉంది. ఓ 2 వద్దులే, ఒక బైకే పట్టిద్ది. ఓ బైక్ పట్టుకొచ్చిద్ది. మనం కిందకు వచ్చేలోపు అది డిస్పాన్ అయిపోద్ది. అది డిస్పాన్ అయిపోద్ది. ఒకసారి ఇల్లు చూసేసుకొద్దాం గీస్. ఆడు ఎక్కడ దాచాడు హెచ్ అని చూడండి గీస్. జిమ్ ఎన్నిసార్లు వర్కౌట్ చేశాను ఇక్కడ. అంటే ఇది వాళ్ళేలే, అటు సైడ్ వాడాక ట్రెడ్మిల్ అది ఒక్కటే వాడింది. సో వెళ్దామా? ఇక్కడే పెట్టాడు బైక్. ఎవడని జిమ్లో పెడతాడు గీస్. ఎవడీడు తిక్కలో లెక్కున్నాడు మినీ హెడ్ గడు. బ్లడీ ఫుల్. మరి ఎవడన్నా జిమ్లో పెట్టుకుంటాడు భయ్యా బైకు. జిమ్లో పెట్టుకునేటట్టయితే మరి చూడండి బయట ఆ స్కార్పియోలు, SUV, మళ్ళీ ఫైర్ ట్రక్ పాటుగాడు. నిజంగా చెప్పగా డిస్పాన్ అయిపోద్దని. డిస్పాన్ అయిపోయింది. ఇప్పుడు మనం పోలీసుల దగ్గరికి వెళ్ళి అలా జలక్కి ఇచ్చేసి వద్దాం అనమాట. నేనంటే తెలియదు వాళ్ళకి. నా షర్ట్ తీయాలి, నా టాటూస్ పట్టి వాళ్ళు గుర్తు పడతారనమాట. ఓకే వచ్చేసాం పోలీస్ స్టేషన్ దగ్గరికి. అయితే అలా తమ్ముళ్ళు నమస్తే. ఈ బైక్ అయితే నాదే. నేను ఎవరో మీకు తెలుసు. అదే మీరెవరో నాకు తెలుసు, నేను మీకు తెలుసు. కానీ మీరు గుర్తు పట్టరు. అఫ్కోర్స్ మీరు పట్టరు, ఇప్పుడు పడతారు. చూడండి ఇప్పుడు షర్ట్ తీసేద్దాం గైస్. వీళ్ళు గుర్తు పడతారు మనల్ని. సో ఓకే షర్ట్ అయితే ఇగో టాటూస్కి వెళ్ళిపోయినా గుర్తుపట్టారా నన్ను? గుర్తుపట్టారా? పట్టలేదా? సరే సాగండి అయితే స్టిక్ బాంబులు వేసి పడేస్తా. ఇలాంత పప్పు కావాలంటే అలా ముందు స్టిక్ బాంబులు వేసినా ఏం చేయట్లేదు. చూడండి బాటుగల్లు సావురా. గన్ ఎందుకు ఓపెన్ చేసినా? సరేలే లోపల లేపేద్దాం. అరే ఏంది? ఓకే ఇప్పుడు ఎంత గ్యాప్ ఆరా? 2 స్టిక్ బాంబు వెళ్ళి అంకుల్ రండి రేడకొస్తారా? లైన్ కట్టుకుని వస్తున్నారు. వచ్చేలోపు చచ్చిపోతారా మీరు. రే మిసల్ బాబాయ్ యూ చైనీస్ సావండ్రా మీరు. సావండి మీరు. కుర్చీ లోపల నుండి వెళ్ళిపోదు అట్లా. హెడ్ షాట్. ఇడెంత జరుగుతుంటే కాలు మీద కాలేసుకుని కూర్చుంటావురా నువ్వు. సావు. ఓకే ఇంకా ఎవరు లేరు. ఉన్నావా నాయన? నువ్వు ఉన్నావా అనుకుంటున్నా. బ్యాక్ సైడ్ డిస్టర్బెన్స్ రావచ్చు, పట్టించుకోవద్దు. సైలెంట్గా ఉండడానికి అయితే ట్రై చేస్తా.
ఆడైతే చచ్చిపోయాడు. జైల్లో ఎవడో ఉన్నాడు, ఆడెవడో నాకైతే తెలీదు. ఓకే పోలీసులు ఎవరు రాలేదేంట్రా, ఇంకా ఎన్ని వాటర్ లెవెల్స్ పడుతుంది, 3 స్టార్ పడిపోయింది. సర్లే మనం మన జాబ్ చేద్దాం, చేసి ఛానల్ని అదే బూమ్ ప్రజల్ని అంతం చేయడం. ఏ బ్రో 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 వెళ్ళిపోయాడు, ఏం చేసేలో వెళ్ళిపోయాడు అయ్యాడు. ఓకే నేను పని చేసుకుంటా నా జాబు. గైస్ నేను అలా పేలుస్తున్నా, ఈ వెనకాల నుండి ఒకటి వచ్చి నెత్తి మీద ఒకటి ఇచ్చాడు, జైల్లో పడేసాడు. అండ్ వీళ్ళందరూ మళ్ళీ వచ్చారు. ఎందుకు వచ్చారా మీరు? ఎవడరా నువ్వు నాతో పాటు ఉన్నావు? ఇలా పేల్చే తాగనరా మీరు, మీ తలకేను ఏందిరా? నా జైల్లో పడేస్తారా మీరు? మళ్ళీ జైల్లో పడేస్తారు ఎందుకురా నన్ను? పుచ్చ పగిలిపోతుంది మీకు. నువ్వేంది దెబ్బకి ఎగిరిపడ్డాడు వీళ్ళు. నేను మిమ్మల్ని ఉంచను. వీడు మళ్ళీ కాలమే కాలేసి కూర్చున్నాడు ఆడే. మీరు షాడో ఉంది. ఏ తమ్ముడు చంపేనా నిన్ను కూడా? వద్దు నన్నేం చంపొద్దు, టీమప్ చేద్దాం ఓకేనా? టీమప్ చేద్దాం అంటున్నాడు. సరే టీమప్ అయితే చేసేద్దాం. ఓకే అనియా టీమప్ అయితే చేద్దాం. నాకు తిక్క తెప్పించావు అంటే ఆన్ ద స్పాట్ పుచ్చలు వేసిపోద్ది నీకు, అది గుర్తెట్టుకో. ఈ లేరయ్యా షాడోలు కనపడుతున్నాయి. అంకుల్, పోలీస్ అంకుల్, ఎక్కడున్నారు అంకుల్? రెడీ వచ్చారు. ఇంకొకడు రే మెడల్ దగ్గర దాక్కున్నారా, వెరీ చీప్ గైస్. పోలీసులు అయ్యండి, లాఠీ కూడా లేదు దగ్గర. ఈడేం నుంచి చేస్తున్నాడు. ఏది నువ్వు వస్తావా రావా? సర్లే రాడంట. గేస్ వీడియో కూడా ఎంజాయ్ చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అందరికీ బాయ్ బాయ్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.